పరిపాలనలో ఎలాంటి లోపాలు, అధికారుల పనితీరులో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. ఇకపై ఉన్నత స్థాయి ఉద్యోగులు మొదలుకొని క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగులందరి పనితీరును ఎప్పటికప్పుడు బేరీజు వేస్తామని తెలిపారు. పనితీరు బాగున్న అధికారులను మరింత ప్రోత్సహిస్తామని, పనితీరు సరిగా లేని వారిని గాడిలో పెడతామన్నారు. అప్పటికీ మారకుంటే నిబంధనల ప్రకారం వ్యవహరిస్తామన్నారు సీఎం. ఇకపై జిల్లాల పర్యటనకు వెళ్లే సందర్భంలో వివిధ శాఖల పనితీరును నేరుగా పరిశీలిస్తానని వెల్లడించారు. రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖల పనితీరుపై సీఎం సమీక్షించారు. ప్రభుత్వం చాలా మంచి కార్యక్రమాలు చేపడుతోందన్నారు సీఎం. గతంలో ఎప్పుడూ లేని విధంగా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. వీటిని సమర్థవంతంగా అమలు చేయడాన్ని ప్రాధాన్యతగా తీసుకుంటూనే వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కూడా అంతే ప్రాధాన్యతగా తీసుకోవాలని సీఎం తెలిపారు. జిల్లాలోని పరిపాలనా యంత్రాంగం కూడా సోషల్ మీడియాలో చురుగ్గా ఉండాలన్నారు. తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడమే కాకుండా ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలను, అభివృద్ధిని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల సేవలు వినియోగించుకోవాలన్నారు సీఎం. ఇకపై తాను జిల్లాల పర్యటనకు వెళ్లిన సందర్భాల్లో పరిస్థితిని బట్టి ఆకస్మిక తనిఖీలు చేస్తానని స్పష్టం చేశారు సీఎం. శాఖల పనితీరు, అధికారులు, ఉద్యోగుల పనితీరును కూడా క్షేత్రస్థాయిలోనే విశ్లేషిస్తానని తెలిపారు. ప్రజలకు వాస్తవాలను స్వయంగా తానే వివరిస్తానన్నారు. ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుందనే విషయం ప్రజలకు అర్థం కావాలన్నారు. అధికారులు, ఉద్యోగులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విధులు నిర్వహించుకునేలా చూస్తామన్నారు సీఎం. ప్రభుత్వ సేవలు అందించే విషయంలో ఏమైనా సాంకేతిక, పరిపాలనాపరమైన ఇబ్బందులుంటే వాటిని తొలగించాలన్నారు. ఉద్యోగుల పనితీరును మెరుగుపరిచేలా వారికి అవసరమైన శిక్షణ ఇస్తామన్నారు. ఈ మేరకు అమరావతిలో రాష్ట్ర స్థాయి శిక్షణా కేంద్రాన్ని, వివిధ ప్రాంతాల్లో జోనల్ వారీగా శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు సీఎం. ప్రభుత్వం అందించే ప్రతి సేవలో ప్రజాకోణం అనేది మర్చిపోకూడదన్నారు సీఎం. ప్రభుత్వం అందించే సేవలు ప్రజలకు చేరువ కాకపోవడంతో దానికి సంబంధించి కూడా ఫోకస్ చేయాలని చెప్పారు. వారిని సంతృప్తిపరిచేలా చూడాలని చెప్పారు. ప్రభుత్వం మన కోసం ఉంది, మనకు అండగా నిలిచేందుకు ఉంది అనేటువంటి నమ్మకాన్ని ప్రజల్లో కలిగించేలా ఉద్యోగులు విధులు నిర్వర్తించాలన్నారు. సంజీవని సహా వివిధ ప్రభుత్వ సేవలను టెక్నాలజీ ద్వారా ఏ విధంగా అందుకోవచ్చనే అంశంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అలాంటి వారికి గుర్తింపు దక్కేలా చూస్తామన్నారు చంద్రబాబు. కుల ధృవీకరణ పత్రాల విషయంలో కొన్ని పొరపాట్లు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. పొరపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇక గత ప్రభుత్వ హయాంలో జరిగిన పొరపాట్ల కారణంగా కుల ధృవీకరణ పత్రాల విషయంలో తేడాలు జరిగాయని, అలాంటి వాటిని సరిచేయాలన్నారు చంద్రబాబు.